ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మా పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నాము తండ్రి. దేవా, మేము దూషణ మాటలకు నయన ప్రభ, మా ప్రవర్తనకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉంచమని అడుగుచున్నాము నయన ప్రభ. నీకు లోబడి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నిన్ను అనుసరించే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట వలన విశ్వాసం కలిగినని చెప్పిన దేవా, నీకు వందనములు నయన ప్రభ. వాక్యము వినిచుండగా మా హృదయంలో ధ్యానించుకుని అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా ప్రవర్తనను సరిచేయము నాయన ప్రభ, మా నడవడికను సరిచేయము నాయన ప్రభ. ప్రేమ కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా హృదయంలో వాక్యమును నింపుకుని వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మార్కు సువార్త 7 చూద్దామండి. మార్కు సువార్త 7. యెరూషలేము నుండి వచ్చి పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగుకొనని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దలను పరపరిచార్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతతి నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలన్నీయు, కుండలను, ఎత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. ఏంటండి? యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి వచ్చి పరిసయ్యులను శాస్త్రులను కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో భోజనము చేయుచున్నప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నాడే. ఈయన దైవదూషణ చేయుచున్న మనం నిజమే కదండి. ఎక్కడికైనా శుభకార్యానికి కానీ మనం ఇంట్లో అయినా సరే, శుభకార్యానికి వెళ్ళినప్పుడు అని కదా, మనం ఇంట్లో అయినా సరే చేయి కడుక్కుని భోజనం చేస్తాము. చేయి కడుక్కోకుండా భోజనం చేయము. పాత్రలు కడుక్కోకుండా ఏమైనా చేస్తామా? చేయం కదండి. పాత్రలు, గిన్నెలు అన్నీ కూడా శుభ్రం చేసుకునే మనము వంట తయారు చేసుకుంటాము. లేకపోతే పాత్రలను నీళ్లతో కడిగి మనం అన్నీ కూడా శుభ్రము చేసి, కానీ ఈయన ఎందుకు గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలుపెట్టి అనుసరించారు. ఏంటంటే అనేకులను వారు అనుసరించిన వారే అని చెప్పుచున్నారు. ఎందువలన ఆయనకు శిష్యులు కూడా అనుకుని అపవిత్రము చేయుచున్నాడు అని. ఎందుకు? చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నాడు. మనకు ఒక్కొక్కసారి ఆకలేసిందానికి ఏం చేస్తాం? గబగబా వెళ్ళి గమ్ముని చేతులు కడుక్కున్నామా లేదా అని ఆకలి బాధలో ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు కదండి. గబగబా వెళ్ళి తెచ్చేసుకుని తినేస్తూ ఉంటాము. అలాగే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు అలా చేస్తుంటే ఇలాగ దైవదూషణ చేయుచున్నాడే, చేతులు కడుక్కోవట్లేదే, కొంచెం నీళ్ళైనా చల్లుకోవట్లేదే, ఇవన్నీ ఆచరించేవాడు ఎందుకు ఇలాగ చేయుచున్నాడని వారికి వారే ఆలోచన చేసుకుంటున్నారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పరంపరచార్యము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటని? నిన్నెందుకు శిష్యులు అడుగుచున్నారు, ఎందుకు ఈ ప్రజలు ఎలాగూ చేయుచున్నారని, చేతులు కడుక్కోకుండా అపవిత్రము చేయుచున్నారు. ఈ మనుషులు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని చెప్పుచున్నాడు. మన హృదయం దేవునికి దగ్గరగా లేదని చెప్పుచున్నాడు. నిజమే కదండి. దేవునికి మన హృదయం దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉందా? ఎవరు చెప్పినాను కూడా మనం ఎలా ఉంటున్నాము ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎలా ఉంటున్నాము మనం అని, మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా అని పరిశీలించుకోండి అని ప్రతి ఒక్కరూ కూడా చెప్పుచున్నారు. అయినను మన హృదయం ఎలా ఉన్నదని అడుగుచున్నామా మనము దేవుని ఎడల? ఎలా ఉన్నది, ఎంత దగ్గరగా ఉన్నదని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామంటారా? లేదు కదండి. నా ప్రజల హృదయము దూరముగా ఉన్నదని చెప్పుచున్నాడు దేవుడు. ఎలా ఉన్నదండి? దూరముగా ఉన్నదని. వారు మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆదరించుచున్నారు.
వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఏంటండి? ఈ మానవులు నా హృదయం వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలను బోధించుచున్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. నిజమే కదా, చాలామంది చెప్తారు, కానీ చెప్పినప్పుడు దానిని ఆచరిస్తారంటారా? ఆచరించరు. అలాంటినప్పుడు చెప్పినప్పుడు ఎలాగ మనము ఇప్పుడు ఒకళ్ళ ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, నేను చెప్పినప్పుడు నేను అది ఆచరించుకోకుండా మీకు చెప్పేస్తే వింటారంటారా? వినరు కదా. ముందు నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు ఎదుటివారు కూడా నన్ను చూసి నేర్చుకుంటారు. అంతేగాని నా ప్రవర్తన సరిగా లేనప్పుడు ఎదుటివారు ఎలా చూసి నేర్చుకుంటారు? చూసి కూడా నేర్చుకోరు కదండి. అలాగే మనం ముందు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని అప్పుడు ఎదుటివారి ప్రవర్తనను సరిచేయాలి. అంతేగాని మనం బోధించుచున్నామే అని కాదు, మనము వ్యర్థంగా ఆరాధించటం కాదు, నీతిగా నిజాయితీగా దేవునిని స్తుతించాలి. వేషధారుల వలె కాదు, మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. వేషధారులైనను మిమ్మును గూర్చిన ప్రవచించినది సరియే అని దేవుడు చెప్పుచున్నాడు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పరపరచార్యమును గైకొనుచున్నారు. ఏంటండి? దేవుడు ఆజ్ఞలను విడిచిపెట్టి మనం ఈ లోకమైన వాటికి పరంపర్య చేయుచున్నాము. పరిచర్య. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల ఆచారములను గైకొనుచున్నారు. ఆయన మీరు మీ పరంపరచార్యమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెను. మనుషుల పద్ధతులను కాదు, కానీ దేవుని యందు మనము ఎలా ఉండాలి, ఎంతవరకు చూడాలి, మన ప్రవర్తనను ఎలా ఉన్నదని చూసుకోవాలి. దేవుడు ఆజ్ఞలను గైకొనాలి మనం ఎప్పుడునూ కూడా. మరియు ఆయన మీరు పరంపరాచార్యంలో గైకొనుటకు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించుదురని చెప్పుచున్నాడు. ఎలా అండి? ఆయన ఆజ్ఞలను నిరాకరించుటకు బొత్తిగా నిరాకరించుచున్నారని చెప్పుచున్నాడు. మరియు నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించి వానికి మరణశిక్ష విధింపవలెనని యెషయా చెప్పాను కదా. ఏంటదండి? నీ తల్లినైనను నీ తండ్రినైనను గణపరచని ఎడల తల్లినైనా దూషించే వారికి మరణశిక్ష విధింపబడినని యెషయా చెప్పాను కదా అని చెప్పుచున్నాను. ఎవరిని? మన తల్లినైనను తండ్రినైనను ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులను తిడుతున్నారు, వారిని కొడుతున్నారు. నిజమే కదండి, చాలామంది ఉన్నారు తల్లిదండ్రుల మాట అంటే లెక్క చేయని బిడ్డలు చాలామంది కూడా. మా పిల్ల నా మాట ఇంటలేదని నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారండి. తల్లిదండ్రులు నాకు మా అమ్మాయి మా మాట ఇంటలేదు, లేకపోతే నా కొడుకు నా మాట ఇంటలేదు, మా పిల్లోడు నన్ను చూడట్లేదు, మా పిల్లోడు పెళ్ళైన తర్వాత మారిపోయాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే అలాంటి వారికి ఏమి ఉంటుంది? మరణశిక్ష విధింపబడనని మోషే చెప్పాను కదా అని చెప్పుచున్నాడు. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది హోరాబును అనగా దైవార్పణమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పరంపరాచార్యముల వలన దేవుడు వాక్యమును నిర్ధారకము చేయుదురు. ఇటువంటివి అనేకులు మీరు చేయుదురని చెప్పాను. ఏంటని? తండ్రినైనను తల్లినైనను సరే మనము దైవదోషణ చేస్తే ఏమవుతుంది? తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పరంపరాచార్యముల వలన దేవుని వాక్యము నిర్ధారము చేయుదురు. ఇటువంటి అనేకులు మీకు అనేకములను ముందు చెప్తారు. ముందు ఏ కొలత కొలిస్తే అదే కొలత. ఇప్పుడు మనం తల్లిదండ్రులు మనం చూస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని చూస్తారు. మన తల్లిదండ్రులు అంటే మనము కన్నవారే కాదు, మన అత్తమామలు కూడా అలాంటి మన అత్తమామలు కూడా తల్లిదండ్రులే కదండి. వాళ్ళు కూడా చూస్తే రేపొద్దున మనల్ని మన కోడళ్ళు చూస్తారు, మన అల్లుళ్ళు మనల్ని చూస్తారు. ఇవాళ మనం చూడకపోతే రేపొద్దున మనల్ని మనకి ముందే కొలత కొలిస్తే తర్వాత అదే కొలుస్తానని చెప్పుచున్నాడు. అలాంటిని బట్టి మనం ఏమి చేయాలంటే మనము వాక్యమును బట్టి నిర్ధారణ చేయకూడదు. ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పిన. అప్పుడు ఆయన జన సమూహమును మరలా ఆయన వద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఏమంటున్నాడు?
యేసుక్రీస్తు వారు జన సమూహమును పిలిచి, మీరందరూ కూడా నా మాటను గైకునుడని చెప్పాను, గ్రహించుడని చెప్పాను. వెలుపట నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపట నుండి బయటకు వెళ్ళవలెను, మనిషిని అపవిత్రునిగా చేయనని. ఏంటదండి? వెలుపల నుండి లోపలికి పోయి అపవిత్రము చేయగలిగినది ఏదీ లేదు, కానీ అపవిత్రము చేయగలిగినది మాత్రమును ఉన్నది. నిజమే కదండి. ఈ రోజుల్లో మనము ఎవరైనా చనిపోయారనుకోండి, ముట్టుకోకూడదని హిందూస్ ఆచరిస్తూ ఉంటారు. అలాంటి ఆచరణలు ఉన్నవి, కానీ అపవిత్రులను చేయుటకు ఉన్నది, కానీ పవిత్రులుగా చేయుటకు ఎందువలన అది మన హృదయము మనము మాత్రమే పరిశీలన చేసుకోవాలి. ఏదీ లేదు, కానీ లోపల నుండి వెలుపలకి మనుషులను అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి ఇట్టి లోపలికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానము గూర్చి ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత వివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోయినదేదియు వారిని అపవిత్రునిగా చెయ్యజాలదు, మీరు గ్రహింపకున్నారు. ఏంటండి? ఆయన వారి ఇంట్లో నుండి మీరు ఇంత వివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోయినదేది వాని నరపుత్రునిగాను చెయ్యజాలదు, మీరు గ్రహింపకున్నారా అని అడుగుచున్నాడు యేసుక్రీస్తు వారు. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి ఖర్జూరం బహిరంగముగాను మీలో విలువబడినట్లు ఇట్లు అది భోజన పదార్థములన్నిటిలోని పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషులను అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోబులను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దైవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డ పనులన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఏంటండి? మనిషిని ఎలాగ పరుస్తున్నదని చెప్పుచున్నాడు. జారత్వము, చెడుతనమును, అహంభావమును, చెడ్డ హృదయమును, లోభత్వమును, దొంగతనమును, నరహత్యను కూడా ఇవన్నీ బయట నుంచి మనుషునికి లోపలికి వెళ్ళినవే. ఇవన్నీ కూడా చెడుే అని చెప్పుచున్నాడు. వెలుపల నుండి అపవిత్రపరిచినవే ఇవన్నీ కూడా బయట నుంచి హృదయంలోకి వెళ్ళినవే. ఇవే అపవిత్రము చేయుచున్నవని వాళ్ళందరికీ కూడా చెప్పుచున్నాడు. ఈ లోపల ఇవన్నీ కూడా బయట నుంచి లోపలికి వెళ్ళినవే. ఇవన్నీ మనుషులకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వెళ్ళినాయండి? బయట నుంచి లోపలికి వెళ్ళినవే. ఇవన్నీ కూడా పారద్రోయుట చాలా కష్టమని చెప్పుచున్నాను. నిజమే కదండి. ఏదైనా మన హృదయంలో ఉన్నది, ఒక చిన్న బాధ ఏదైనా ఉంటే దానిలోంచి మనం తేరుకోవడానికి చాలా రోజులు పట్టేస్తూ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మన హృదయంలోకి ఇన్ని వెళ్ళినప్పుడు, జారత్వం వెళ్ళినప్పుడు, దొంగతనం వెళ్ళినప్పుడు, చెడుతనం వెళ్ళినప్పుడు అవి బయటికి రావాలంటే ఇంకెంత పవిత్రతను కలిగి ఉండాలంటారు? మన హృదయం అంతా అపవిత్రతతో నిండిపోయి ఉన్నది. అలాంటినప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచే వచ్చినాయి. బయట నుంచి అంటే ఎక్కడి నుంచో కాదు, బయట నుంచి ఈ లోకంలో ఉన్నవే మన హృదయంలోనికి వెళ్ళినాయి. అవి వెళ్ళగొట్టుటకే ఈ చెడు అన్నీ లోపల నుండియే బయలు వెళ్ళినవని మనుషుని అపవిత్రపరుచుచున్నావని ఆయన చెప్పాను. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళక ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను, కానీ ఆయన మరుగై లేకపోయాను. ఈ విషయములన్నీ కూడా ఎవరికి తెలియకూడదని అనుకున్నాడు, కానీ ఇవన్నీ కూడా బహిరంగములుగా అయిపోయి ఉన్నాయని యేసుక్రీస్తు వారు జన సమూహంతో చెప్పుచున్నాడు. తూరు సీదోను ప్రాంతంలో ఒక ఇంట ప్రసంగము చేయించినప్పుడు ఇవన్నీ కూడా చేయించున్నాయి. ఇవన్నీ కూడా బహిరంగం అయిపోయిచున్నవి అని అంటున్నాడు. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఎవరన్నీ? తూరు సీదోనులో కూర్చుని అక్కడ జన సమూహమైన ఉండగా ఒక చిన్నది, దెయ్యము పట్టిన ఒక చిన్నది వచ్చి దేవుని ఎదుట దేవునికి మోకాళ్ళు అని ఆ చిన్నది ఏమనుచున్నదంటే,
అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని ఎక్కడో విని యేసుక్రీస్తు వారు దెయ్యములు పట్టిన వారిని బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు అని విని ఆ చిన్నది వచ్చి ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను. ఆ స్త్రీ సురోఫీను యొక్క వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యములను వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు ఎదుట తృప్తి పొందవలెను. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కానే కాదు. అందుకాయన నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకాయన ఈ మాట చెప్పునందుకు వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకుని ఉండుటయు దెయ్యమును వదిలిపోయి ఉండుటయు చూచెను. ఏంటదండి ఈ స్త్రీ ఏమని చెప్తున్నది? యేసుక్రీస్తు వారు తన చిన్న కుమార్తెకు దెయ్యము పెట్టినదని వారు యేసుక్రీస్తు వారు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని ఆ కుమార్తె దేవుని మీద కాళ్ళ మీద పడి నా కుమార్తె ఇలాగ చేయుచున్నదే అని చెప్పినప్పుడు చిన్న పిల్లల ఎదుట నువ్వు తృప్తి పొందవలను, పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయుట ఎంత అసాధ్యమో నీ కుమార్తెను కూడా రక్షించుట కూడా అంతే అసాధ్యం అని చెప్పాను. కానీ మనం ఏదైనా ఒక కుక్కను పెంచినప్పుడు దాన్ని మనం తిన్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా ఎత్తదేమో తిందామో అని చూస్తుంది. ఎందువలన మనము పెట్టినది తిని అది బ్రతుకుతుంది కాబట్టి. అలాంటినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నా కుమార్తెను బాగు చేస్తారేమో అని ఆవిడ రొట్టె కోసం ఎలాగ ఎదురు చూస్తుంటుందో అలాగే ఎదురు చూస్తే నేను కుక్కలకు పెట్టేది నువ్వు తినటం సాధ్యం కాదు కదా అని చెప్పినప్పుడు అవి తినే కదా కుక్క పిల్లలు కూడా బ్రతుకుచున్నవి అని చెప్పాను. వెంటనే ఆమె విశ్వాసమును బట్టి నీ కుమార్తె స్వస్థత పొందినది, వెళ్ళమని చెప్పగా ఆమె ఎంత ఆనందించుతుందో కదండి. ఎందుకంటే మనమైతే ఏం చేస్తాయ్యా, నేను కుక్క తినాలా, నేను కింద పడేసిన తినాలా, నా పిల్లలకి ఎట్టాలా అని ఎదురు. కానీ ఆమె దేవుని ఎడల విశ్వాసము ఉంచినది కాబట్టి, నమ్మకము ఉంచినది కాబట్టి, దేవుని నమ్మినది కాబట్టి ఆమె ఇచ్చిన సమాధానము దేవునికి కూడా చాలా సంతృప్తి కలిగినది కాబట్టి నీ కుమార్తె స్వస్థత పొంది ఉన్నది, ఇంటికి వెళ్ళమని చెప్పగా ఇంటికి వెళ్ళి చూస్తే కుమార్తె మంచం మీద పండుకుని ఉండుట చూసి దెయ్యము వదిలిపోయానని ఎంతో ఆనందించుంటుంది కదండి. ఆ తల్లి చాలా ఆనందించుంటుంది కదా. మన బిడ్డలు కూడా ఏదైనా జ్వరం వచ్చి నీరసం వచ్చి తగ్గిపోయిన తర్వాత మన ఎదురుకుండా మన పిల్లలు తిరిగితే ఎంత ఆనందపడతామో ఆమె కూడా అంతకన్నా ఎక్కువ ఆనందించుంటుంది కదా. యేసుక్రీస్తు వారు చెప్పగానే ఆమె విశ్వాసమే ఆమెను రక్షించినది. ఆమె స్వస్థత దేవుడు మాట ఇవ్వగానే తన కుమార్తె అక్కడ స్వస్థత పొందినది. మనము కూడా అలాంటి స్వస్థత కలిగినే ఉండాలి. మనము కూడా దేవుని ఎడల అంతే విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. కానీ మనము అపనమ్మకంతో ఉండకూడదు. అపవిత్ర ఆత్మలను మనలోని బయట నుంచి వెళుచున్నవి కానీ మన హృదయం అపవిత్రముతో నిండిపోయి ఉండటం వల్లనే, ఎందువల్లంటే ఈ లోకపు వైపు మనం చూస్తున్నాం కానీ దేవుని వైపు ఎంత మాత్రమును కూడా చూడట్లేదు. ఆయన మరల తూరు ప్రాంతంలోను విడిచి సీదోను ద్వారా దేకపోలిన ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెడుగల నత్తివాణిని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యించుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫెత్యా అని వానితో చెప్పాను. ఆ మాటకు అర్థము తెరవబడుము అని అర్థము. ఏంటండి? ఒక మోగవాణిని యేసుక్రీస్తు వారి దగ్గరికి సీదోను ప్రాంతము దేకోలేమ ప్రాంతములకు వెళ్ళుచుండగా గలిలయ సమస్త సముద్ర తీరమునకు యేసుక్రీస్తు వారు వెళ్ళుచుండగా చెవిటి వారిని ఒకరిని తీసుకువచ్చి యేసుక్రీస్తు వారికి అప్పచెప్పగా ముట్టినను నేను ఈ కుమారుడు స్వస్థత పొందుతాడు అని అనగానే ఆయన్ని ఏం చేసి కొండ మీదకి తీసుకెళ్ళి చెవిలో వేళ్ళు పెట్టి నాలుగు పెట్టి తిప్పగానే అతనికి చెమిడిపోయినది. ఎలా చెమిడిపోయినదండి? ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫెతీ అని వానితో చెప్పాను. ఎఫెతీ అనగా తెరవబడును అని అర్థం
ఎఫెత్య అనగా అర్థము తెరవబడును అని వ్రాయబడి ఉన్నదండి. అంతటా వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలెను, వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎలాగండి? యేసుక్రీస్తు వారు ఎఫెత్య అని ఎప్పుడైతే చెప్పగానే వెంటనే చెవుడు గలవాడు మాట విన్నాడు, మాట లేనివాడు మాట వచ్చినది. వెంటనే యేసుక్రీస్తు స్వస్థపరచు. దేవుడు ఈ చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించమని చెప్పిన మాట ఇది ఈ ప్రకారంగా అయితే నిజమే కదండి. అప్పుడు ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దు వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బహుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను మోగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకునే అపరిమితంగా ఆశ్చర్యపడిరి. ఏంటండి? మోగవారు మాట్లాడుచున్నారు, చెవిటివారు వినుచున్నారు అని అపరిమితంగా ఆశ్చర్యపోవచ్చున్నారు. మనకు తెలియనివి ఏదైనా జరిగిందనుకోండి, ఏంటి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. దేవుడు అలాగే స్వస్థపరచడం అంటే ఎవరికైనా సాధ్యమంటారా? కాదు కదా. ఎవరికైనా కూడా అది దేవునికి మాత్రమే సాధ్యము. అది ఒకవేళ మనం పొందాలనుకున్నప్పుడు దేవుని ఎడల కూడా మనం విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి కదా. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు లోబడి ఉన్నారు. కానీ మన హృదయము వాక్యమునకు లోబడుచున్నది, కానీ మన హృదయము దూరముగా ఉంటున్నదని చెప్పుచున్నాడు. నిజమే కదా. మన హృదయము దేవుని వైపు ఎంత దగ్గరగా ఉన్నదని ఎప్పుడన్నా పరిశీలన చేసుకుంటున్నామా? మనం వాక్యం చదువుకుంటున్నాము, లేకపోతే బైబిల్ చదువుతున్నాము, చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము తప్ప, కానీ మన హృదయము దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా ఉన్నదని ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఏమని చెప్పుచున్నాడు? మనుషులు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయంతో స్తుతించట్లేదని చెప్పుచున్నాడు. దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. మనం నిజంగా అలా చేయట్లేదు కాబట్టే కదా దేవుడు చెప్పుచున్నాడు. అందుని బట్టి మనం దేవునికి మనం నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా వాక్యమును గైకుందాము, ప్రార్థనకి లోబడదాము, ఆయన వాక్యమునకు లోబడదాము. దేవుడు చేసే కార్యాలను మనము చూసి మనం కూడా మగవారిని ఎలాగైతే మాట్లాడారో, చెవిటి వారు ఎలాగైతే వింటున్నారో, దెయ్యములు పట్టిన వారిని ఎవరినైతే దేవుడు బాగు చేస్తున్నాడో మన జీవితాలను కూడా అలాగే బాగు చేయమని దేవుని అడుగుదాము. ప్రతి ఒక్కరమును కూడా బాగు చేయమని అడుగుదాము. నీవును నేనును కూడా దేవునిని అడిగితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. అయినా కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. గడిచిన కాలం అంతా ఈ మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. నాయన వాక్యము వినటం ద్వారా మాకు విశ్వాసము కలిగినటప్పుడు ప్రభా, మమ్మల్ని కూడా అలాగూ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మగవారిని ఎలాగైతే బాగు చేసి ఉన్నావో మమ్మల్ని కూడా అలాగే బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డివారిని ఎలాగైతే ప్రభా చూపునిచ్చావో మాకు కూడా అలాగే మంచి చూపుని ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. వేషధారులు ఎవరి కాదు కానీ నాయన ప్రభా, నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు నీకు దగ్గరగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమునకు లోబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి అవసరతలు వారి అక్కరలు కూడా తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. చిన్న బిడ్డ మొదలుకొని ప్రభా పెద్ద బిడ్డ వరకు ప్రభా చదువుకుని చుండగా వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారికి జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గురువుల యందును పెద్దల యందును వినయమును విధేయత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులు త్రట్టుల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. బస్సుల్లో వెలిచినటు వారిని, రైల్లో వెలిచినటు వారిని, హెలికాప్టర్లో వెలిచినటు వారిని, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళు మీద వెలిచినటు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడుకులకి వెలిచుండగా ప్రభా మెడుకుల్లో నేను ప్రాసైటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లోని తోడునీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారు చేసిన పని పాటల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఎవరి స్తోమతకు తగ్గ పని వారు చేసుకుని చుండగా వారి పరికరములను
వారి స్తోమతకి తగ్గ చేసుకునే పనిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారు ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పి ఉన్న దేవా నీకు వందనములు నాయన ప్రభ. మేము విత్తుచుండగా మా హృదయంలో వాక్యమును నాటుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. స్వార్థ చేసేవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారికి ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకములు నాయన ప్రభ. నీకు తెలుసు నాయన ప్రభ. వారి శోధనలను, వేదనలను తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభ, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్లు అయి ఉన్నారు ప్రభ, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభ, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పాలించుచున్న ఎమ్మెల్యేని, గవర్నర్ని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ సమాధానమును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలిసిన నాయన ప్రభ. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా ప్రభ వినుట వలన మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నమ్ముట నీ వలనైతే నా సమస్తమును సాధ్యమని చెప్పిన దేవా నీకు వందనములు నాయన ప్రభ. నీ మీద భారము వేసి వెదరికి వెలుచుండగా ప్రభ మాకు శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. కృపయు కనికరమును సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.